అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని 7వ భాగాన్ని వినేద్దామండి. రూప కేసు కోర్టులో హీరింగ్కి వచ్చింది. మొదటి రోజు లాయర్ సుమతి గంభీర కంఠంతో కేసు ప్రజెంట్ చేస్తుంటే కొత్త రకం కేసు అని తోటి లాయర్లు, జడ్జి అందరూ చాలా కుతూహలంగా విన్నారు. యువర్ ఆనర్, ఈనాటి ఈ కేసు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి. నా క్లయింట్ కుమారి రూప 18 సంవత్సరాల కాలేజీ అమ్మాయి. మంచి కుటుంబంలో పుట్టి చదువు సంస్కారం కలిగిన అయినింటి ఆడపిల్ల. 6 నెలల క్రితం ఆమె సెలవుల్లో ఖాళీగా ఉన్నానని టైప్ ఇన్స్టిట్యూట్కి టైప్ నేర్చుకోవడానికి వెళ్ళింది. అక్కడ ప్రతివాది సురేష్ని కలిసింది. సురేష్తో నా క్లయింట్కి కాలేజీలో ముఖపరిచయం మాత్రం ఉండేది. కాలేజీలో అతను నా క్లయింట్కి సీనియర్ అయినా అతను కాలేజీ నాటకాల్లో నటించి అనేక బహుమతులు పొందిన వాడవడం వల్ల కాలేజీలో అతన్ని చాలామంది ఎరుగుదురు. ఆకర్షణీయంగా ఉండి చలాకీగా మాట్లాడే స్వభావం కలవాడు కనుక ఆడపిల్లలకి అతను హీరోగా చలామణి అయ్యేవాడు. అయినా అప్పుడు నా క్లయింట్కి అతనికి పరిచయం లేదు. టైప్ నేర్చుకోవడానికి అంతమంది కొత్తవారి మధ్య ముఖపరిచయస్తుడు సురేష్ కనిపించగానే నా క్లయింట్ సంబరపడింది. ఇద్దరూ పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగింది. ఇద్దరూ కలిసి ట్యాంక్ బండ్ మీదకి షికారు వెళ్ళేవారు. తర్వాత పబ్లిక్ గార్డెన్సు, ఆ తర్వాత సినిమాలకి, హోటళ్ళకి, టిఫిన్లకి. ఇలా 3 నెలలకి ఇద్దరి మధ్య ఆకర్షణ, ప్రేమ ఆరంభమైంది. నా క్లయింట్ రూప సురేష్ అందానికి, అతని మాటల చాతుర్యానికి, అతని పొగడ్తలకి లోబడిపోయింది. అతని చూపే ప్రేమ అంతా నిజమని నమ్మింది. గుడ్డిగా అతని మాటలు నమ్మింది. సురేష్కి తన పట్ల నిజంగా ప్రేమ ఉందని నమ్మి మొదట్లో అతను చేసే చిన్న చిన్న ప్రేమ కలాపాలకి అడ్డు చెప్పలేదు. ఒకసారి ముందు చెయ్యి పట్టుకోవడంతో ఆరంభించి ముద్దుల వరకు వెళ్ళిన అతని ప్రేమలో, ఆకర్షణలో పడిపోయిన నా క్లయింటు అభ్యంతరం చెప్పలేదు. నా క్లయింట్ నుంచి అభ్యంతరం లేకపోవడంతో ఆ చిన్న చిన్న ప్రేమ కలాపాలతో సంతృప్తి పడక ఇంకా ముందుకు వెళ్ళాలనిపించింది. ఒకరోజు ముందు చెప్పకుండా మంచి సర్ప్రైజ్ చూపిస్తానని హోటల్ ద్వారకాకు ఆహ్వానించాడు. ఏ పుట్టినరోజు పార్టీ ఇస్తాడు కాబోలని నా క్లయింటు నిరభ్యంతరంగా వెళ్ళింది. ఆ రోజు నా క్లయింట్ని హోటల్ రూమ్లోకి ఆహ్వానించి దగ్గరికి లాక్కోగానే నా క్లయింట్ భయపడింది. అతనిలో ఆవేశం చూడగానే, అతనేం కోరుతున్నది అర్థం కాగానే భయపడింది. పెళ్లికి ముందు సెక్స్ ఇష్టం లేదని అతన్ని వారించింది. మోహావేశంలో ఉన్న సురేష్కి ఆ మాటలు నిరాశ, కోపం కలిగించాయి. ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు దీనికి మాత్రం ఏం తప్పు? సెక్సు లేని ప్రేమ నిలవదన్నాడు. నీకేం భయం లేదు, ఫ్యామిలీ ప్లానింగ్ సాధనం ఉపయోగిస్తానన్నాడు. నా క్లయింటు అతని మాటలకి, ఆ ఆకర్షణకి లొంగిపోతున్నా వద్దని, భయమని, ఏదన్నా అయితే ఇంట్లో ప్రాణం తీస్తారని భయపడుతూ ఆరాటంగా అతన్ని వారించింది. నా క్లయింటు సురేష్ ప్రేమని నమ్మింది. మనసారా అతన్ని ప్రేమించింది. అతనిలో ఆకర్షణకి పిచ్చిగా లోబడింది. అతను ఆవేశంతో, మైకంతో ఆమెను ఆక్రమించుకుంటుంటే, ఆ ఆకర్షణకి లోబడి వారిస్తుంటే అతనికి కోపం వస్తుందని సురేష్ని ఏ పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవడం ఇష్టం లేని నా క్లయింటు క్రమంగా వారించే శక్తి కోల్పోయి అతనికి లొంగిపోయింది. అలా హోటల్లో 5-6 సార్లు వారిద్దరూ కలిశారు. ఈలోగా వారిద్దరూ కలిసి తిరగడం అనేక సార్లు చూసిన నా క్లయింట్ తండ్రికి ఆయన స్నేహితులు చెప్పారు. అంతవరకు రూప ఇంట్లో ఆలస్యంగా రావడానికి చెప్పే కారణాలు నిజమని నమ్మారు తల్లిదండ్రులు. సంగతి తెలియగానే ఆ రోజు నా క్లయింట్ తండ్రి కూతురు ప్రవర్తన సంగతి విని ఇంట్లో భార్యని, కూతుర్ని అదుపులో పెట్టలేదని నానా తిట్లు తిట్టారు. నా క్లయింట్ ఇంటికి రాగానే తల్లిదండ్రులు తల వాచేట్లు చీవాట్లు పెట్టారు. పరువు ప్రతిష్ట మంటగలిపావని తిట్టారు. ఇన్నాళ్ళు తిరిగావు, అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని నిలేశారు. అప్పటి వరకు నా క్లయింటు అమాయకంగా అతని ఆకర్షణలో పడిపోయింది తప్ప పెళ్లి విషయం అడగాలని కూడా ఆలోచించలేదు. తల్లిదండ్రుల మాటలతో
తెలివి తెచ్చుకొని మర్నాడు సురేష్తో జరిగింది చెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమంటున్నారు అని చెప్పింది. సురేష్ మొహంలో పెళ్లి ప్రస్తావన రాగానే రంగులు మారాయి. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇప్పుడే పెళ్ళేమిటని, ఉద్యోగం వచ్చాక 5-6 ఏళ్ల తర్వాతే పెళ్ళి అంటూ ఆ ప్రస్తావన అంగీకరించలేదు. పైగా రూపతో నీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకోమనగానే నా క్లయింట్ నిర్ఘాంతపోయింది. అతని చదువయ్యి ఉద్యోగం వచ్చే వరకు తను వేచి ఉంటానని ప్రాధేయపడినా అతను ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళు ఏదో ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేశాం, దీనికి పెళ్లికి ముడిపెట్టకు, నీకు నచ్చిన వాడిని చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపో అని సలహా ఇచ్చాడు. నా క్లయింటు ఆ మోసానికి బాధపడి ఏడ్చింది, కోపంగా తిట్టింది, ఎలా చేసుకోవో చూస్తానని బెదిరించింది. సురేష్ ఆ కోపానికి బెదరలేదు, నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. సురేష్ పెళ్లి చేసుకోనని తిట్టిన సంగతి ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు చీవాట్లు పెట్టారు. ఇంక ఇల్లు కదలడానికి వీల్లేదని కట్టడి చేశారు. కూతురేదో అమాయకంగా ఆకర్షించబడి ప్రేమ అనుకుంది అనుకున్నారు తప్ప సెక్స్ సంబంధం ఉందని తెలియలేదు వారికి. దురదృష్టవశాత్తు సురేష్ జాగ్రత్త తీసుకున్నా నా క్లయింట్ నెల తప్పింది. నా క్లయింట్కి భయంతో దిక్కుతోచలేదు. మళ్ళీ సురేష్ని కలిసి బ్రతిమాలి ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని చూసింది. సురేష్ తన తప్పేమీ లేదని, తను జాగ్రత్త తీసుకున్నానని, ఇంకెవరెవరితోనో తిరిగి ఆ నేరం నా మీద మోపి పెళ్లి చేసుకోవాలని నాటకం ఆడుతున్నావని నీచంగా అవమానించాడు. కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదు. తనకేం పట్టనట్టు చేతులు దులుపుకున్నాడు. అతను చేసిన అవమానం నా క్లయింట్లో ప్రతీకార జ్వాలలు రేపింది. ఇద్దరూ కలిసి చేసిన తప్పులో తనొక్కతే ఎందుకు శిక్షించబడాలి అన్న ఆవేశం వచ్చింది. తన జీవితాన్ని పణంగా పెట్టైనా ఈ అన్యాయం కోసం పోరాడాలని, సురేష్కి బుద్ధి చెప్పాలని, మగాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలన్న కసి, పట్టుదల పెరిగింది. తన భవిష్యత్తు, తన కుటుంబం పరువు ప్రతిష్టలు కూడా లెక్క చేయకుండా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఒక రాత్రి నన్ను రహస్యంగా కలిసి నా సహాయం కోరింది. ఆమె కథ విని ఆమె ధైర్యానికి ఆశ్చర్యపడ్డాను. చేసిన పని తప్పని తెలుసుకొని తప్పును సరిదిద్దుకొని న్యాయం కోసం పోరాడుతున్న ఆమెకి అన్ని విధాలా సహాయపడాలని నిర్ణయించాను. ఆమెకు అండగా నేనుంటానని మాటిచ్చాను. కోర్టుకు ఎక్కడానికి తల్లిదండ్రులు అంగీకరించని పక్షంలో ఆమెకు అండగా ఉండి ఆశ్రయం ఇస్తానని అభయం ఇచ్చాను. కోర్టుకు ఎక్కే ముందు అతని తండ్రిని కలిసి పరిస్థితి వివరించి ఆయన సహాయం కోరమని సలహా ఇచ్చాను. అతని తండ్రి కూడా ఒక న్యాయవాది అయ్యుండి ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి బాధపడి సహాయపడ్డం అటుంచి హీనంగా, అవమానకరంగా మాట్లాడి పంపించాడు. సురేష్ తండ్రి నా క్లయింట్ తండ్రి ఆఫీస్కి వెళ్ళి కూతుర్ని బజార్లో వదిలి పెళ్లి చేసుకోమని మా వాడి మీదకి తోల్తారా అంటూ అందరి ఎదుట అవమానపరిచాడు. దాంతో నా క్లయింట్ తండ్రి అవమానం భరించలేక, పైగా కూతురు నెల తప్పిందని గుర్తించి నా క్లయింట్ కోర్టుకు ఎక్కుతుందని విని తిట్టి కూతుర్ని గదిలో బంధించారు. దాంతో నా క్లయింటు ఇంట్లో నుంచి తప్పించుకొని నా ఆశ్రయం కోరింది. ఆ అమ్మాయికి అండగా ఉండి ఏమైనా సరే, ఎంత ఖర్చైనా ఆమెకి న్యాయం జరిగేటట్టు చూడాలని నిర్ణయించుకొని ఈ కేసు ఫైల్ చేశాను. యువర్ ఆనర్, ఇది నా కేసు ఫౌండేషన్. నా క్లయింట్ ఇంకా మైనర్. నా క్లయింట్ మొదట్లోనే ప్రతివాదిని పెళ్లి చేసుకుంటావా అని అడక్కపోవడం తెలివి తక్కువతనాన్ని చాటుతుంది. అతని ప్రేమని నమ్మి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందని ఆశించి అతనితో సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు అతని బిడ్డకి తల్లవబోతున్న తరుణంలో ఆమెకి న్యాయం జరిగేట్టు చూడమని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. కోర్టులో కలకలం బయలుదేరింది. ఈ కొత్త రకం కేసు అందరినీ ఆకర్షించింది. ప్రెస్ రిపోర్టర్లు వివరాలు రాసుకున్నారు. ప్రెస్ ఫోటోగ్రాఫర్ల ఫ్లాష్ బల్బులు వెలిగాయి. జడ్జి గారు కుతూహలంగా విన్నారు కేసు. యూ కెన్ ప్రొసీడ్ విత్ ది కేస్ అన్నారు. యువర్ ఆనర్, నా క్లయింట్ రూప ప్రతివాది సురేష్ కలిసి తిరగడం చూసిన 4-5 సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను అంది సుమతి. గ్రాంటెడ్ అన్నారు జడ్జి. డిఫెన్స్ లాయర్, ఆర్ యు రెడీ? సురేష్ తరపున రామనాథం గారు లేచి నిల్చొని ఎస్ సార్ అన్నారు. ఆయన మొహం కళ్ళతప్పి ఉంది. ముద్దాయి ఆయన కొడుకని తెలిసి రిపోర్టర్లు ఉత్సాహంగా న్యూస్ రాసుకుంటున్నారు. తోటి లాయర్లు ఈ కేసులో జయాపజయాలు ఎవరి వైపు ఉంటాయని ఆలోచిస్తున్నారు.
లాయర్ సుమతి తన సాక్షుల్ని ఒక్కొక్కరిని పిలిచింది. టైప్ ఇన్స్టిట్యూట్ యజమాని, హోటల్ బాయ్స్, హోటల్ మేనేజర్, విశ్వనాథం గారి స్నేహితులు అందరి చేత రూప, సురేష్ కలిసి తిరగడం చూసినట్టు సాక్ష్యాలు చెప్పించింది. వారందరినీ రామనాథం గారు క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఆయన సాక్షుల్ని ఎంత తికమక పెట్టే ప్రశ్నలు వేసినా సాక్షులంతా రూప, సురేష్ కలిసి తిరగడం ధృవపరిచారు. విశ్వనాథం గారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ ఆడపిల్లని కట్టడి చేసి జాగ్రత్త పెట్టుకోకుండా బాధ్యతారహితంగా వదిలి ముద్దాయి మీద నేరం మోపడం బ్లాక్మెయిలింగ్ చేయడం కాదా అంటూ ప్రశ్నించారు రామనాథం గారు. అబ్బాయిలు రోడ్డు మీద తిరిగి ఆడపిల్లలకి కడుపులు చేయడంలో వారి తల్లిదండ్రుల బాధ్యత ఎంతుందో అలాగే అమ్మాయిల్ని కట్టడి చేయడంలోనూ అమ్మాయి తల్లిదండ్రుల బాధ్యత అంతే ఉంటుందని జవాబిచ్చారు. మోసగాళ్ళు ఎవరో, మర్యాదస్తులెవరో ముందే తెలుసుకోలేని ఆడపిల్లలు గోతిలోకి దిగితే ఆ నేరం తల్లిదండ్రులది మాత్రమే కాదు, అలాంటి మోసగాళ్ళని కండమే కాక కొడుకు చేసిన తప్పుని ప్రోత్సహించే తండ్రులు నేరస్తులే అన్నారు విశ్వనాథం. విశ్వనాథం గారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ వారి పిల్లదే తప్పని నిరూపించాలని చాలా తాపత్రయపడ్డారు రామనాథం గారు. విశ్వనాథం గారు చాలా తెలివిగా జవాబులు ఇవ్వడంతో ఆ ఎత్తు పారలేదు. సుమతి తర్వాత సురేష్ని ఎగ్జామ్ చేసింది. రూపతో కలిసి తిరిగినట్టు, రూపతో కొన్నాళ్ళు ప్రేమ కలాపాలు, తర్వాత సెక్స్ సంబంధం కలిగినట్టు, రూప వివాహం ఆడమని కోరితే నిరాకరించినట్టు అన్నీ తెలివిగా సురేష్ ఒప్పుకునేట్టు చేసి ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసింది కోర్టులో. క్రాస్ ఎగ్జామ్లో రామనాథం గారు సురేష్ పెళ్లాడతానని ఎన్నడూ చెప్పలేదని, రూప చివరి వరకు అసలు ఆ ప్రశ్న అడగలేదని, తన చదువు అవ్వని కారణంగా ఉద్యోగం వచ్చి స్వతంత్రంగా తన కాళ్ల మీద నిలబడే వరకు పెళ్లి ప్రయత్నం లేదన్నట్లు జవాబులు చెప్పించి సురేష్ పొరపాటు కాదని, రూపదే పొరపాటన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడాయన. రూపని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ రకరకాల తికమక ప్రశ్నలు అడిగి ఆమెదే తప్పని నిరూపించడానికి ప్రయత్నించారు. కానీ రూప కుండ బద్దలు కొట్టినట్లు జరిగిందంతా అక్షరం పొల్లుబోకుండా చెప్పింది. ఆమె ధైర్యానికి కోర్టులో అంతా ఆశ్చర్యపడ్డారు. సుమతి తన ఆఖరు సాక్షిగా రామనాథం గారిని బోనెక్కించింది. ప్రతివాది సురేష్కి మీకు బంధుత్వం ఉందా? ఆ ప్రశ్నకి రామనాథం ఏమిటి వెర్రి వెధవ ప్రశ్న అన్నట్టు హేళనగా ఉంది అన్నాడు. గడుసుగా ఆన్సర్ టు ది పాయింట్ అన్నది అక్షరాల అమలు పరుస్తూ. ఆ బంధుత్వం ఎలాంటిది? ప్రతివాదికి తండ్రిని నేను. సురేష్కి ముందు ఇంకా ఎవరైనా పిల్లలున్నారా మీకు? మరొక కొడుకున్నాడు. జవాబిస్తూ సుమతి ఈ ప్రశ్న అడగడంలో అంతరార్థం ఏమిటా అని ఆయన లాయర్ బుర్ర చురుగ్గా ఆలోచిస్తుంది. మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 27 సంవత్సరాలు. వివాహానికి పూర్వం మీరే స్త్రీనన్నా ప్రేమించారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ కేసుకి నా ప్రేమకి ఏం సంబంధం లేదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. రామనాథం గారు మొహం ఎర్రబడగా అన్నారు. జడ్జి గారు సుమతి వంక చూశారు. సంబంధం ఉంది, ఆ సంగతి తర్వాత నిరూపిస్తాను అంది. జడ్జి గారు ఒక్క క్షణం ఆలోచించి అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అన్నారు. చెప్పండి, వివాహానికి పూర్వం మీరెవరినన్నా ప్రేమించారా? సూటిగా అడిగింది. లేదు, మొహం గంటు పెట్టుకొని అన్నారాయన. పోనీ వివాహానికి తర్వాత ఏ స్త్రీతోనన్నా సంబంధం పెట్టుకున్నారా? ఈసారి రామనాథం గారి మొహం మరింత ఎర్రబడింది. అది నా పర్సనల్ మ్యాటర్, కేసుతో సంబంధం లేదు. ఆన్సర్ టు ది పాయింట్. సుమతి గంభీరంగా అంది. లేదు. తిరస్కారంగా సుమతి వంక చూస్తూ అన్నాడు. నిజం చెప్తానని ప్రమాణం చేశానని మర్చిపోయారా? 25 ఏళ్ల క్రితం వివాహం అయ్యి 2 బిడ్డలు కలిగా కూడా ఒక స్త్రీని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించి తీరా ఆమె గర్భవతి అయ్యాక ఆమె పెళ్లాడమని కోరగానే మీరు వివాహితులని చెప్పి తప్పుకొని ఆమె కర్మానికి ఆమెని వదిలి మీరు మోసం చేయలేదు. ఇది నిజమా అబద్ధమా? తీవ్రంగా అడిగింది. రామనాథం గారు ఎర్రబడ్డ మొహం దించుకున్నారు. ఆన్సర్ టు ది పాయింట్ మిస్టర్ రామనాథం, జడ్జి హెచ్చరించారు. నిజమే, గొంతు పెగుల్చుకొని ఎలాగో అన్నారు. యువర్ ఆనర్,
ఈనాడు ముద్దాయి సురేష్ చేసిన నేరమే 20 ఏళ్ల క్రితం తండ్రి చేసి శిక్షించబడకుండా తప్పించుకోగలిగారు. ఆనాటి ఆ స్త్రీకి ఈనాటి నా క్లయింట్కి ఉన్న ధైర్య సాహసాలు లేకపోబట్టి చేసిన తప్పు బయటికి రాకుండా సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యారు ఇన్నేళ్ళు. ఆనాడు తండ్రి, ఈనాడు కొడుకు ఇలా స్త్రీల జీవితాలతో ఆటలాడుకోవడం ఈ వంశంలో వారికి అలవాటని, తను చేసిన తప్పే కొడుకు చేస్తే కనీసం గతం గుర్తు తెచ్చుకొని తను వివాహితులు కనుక ఆనాటి స్త్రీకి న్యాయం చేకూర్చలేకపోయినా ఈనాడు కొడుకు చేసిన తప్పుని సరిదిద్ది ఆమెని వివాహం ఆడమని పెద్ద మనిషిగా సలహా ఇచ్చి హృదయ వైశాల్యం చాటుకోవాల్సింది పోయి కొడుకు తరపున వకాల్తా తీసుకొని కొడుకు చేసిన నేరం కప్పిపుచ్చాలని చూడడం క్షమార్హం కాదని తెలియపరచడానికి ఆ ప్రశ్న అడిగాను. యువర్ ఆనర్, నా క్లయింట్ రూప, ముద్దాయి సురేష్ కలిసి తిరిగినట్లు హోటల్లో ఈ సాక్ష్యాల వల్ల రుజువు చేయడానికి ప్రయత్నించాను. నా క్లయింటు తెలివి తక్కువతనం వల్ల పెళ్లి చేసుకోవాలి అన్న షరతు పెట్టలేదు. అతని ప్రేమ నిజమని, ఆ ప్రేమ పెళ్లిదాకా వెళుతుందని నమ్మింది. పెళ్లికి ముందు సెక్స్ సంబంధం పెట్టుకోవడం నా క్లయింట్ పొరపాటే. ఆ విషయంలో ఆమెది తొందరపాటే. యువర్ ఆనర్, యుగ యుగాలుగా పురుషుని తీపి మాటలు నమ్మి స్త్రీ మోసపోతూనే ఉంది. వయసుకి సహజమైన ప్రకృతి సిద్ధమైన ఆకర్షణలకి, వ్యామోహానికి లొంగిపోయే బలహీనత ఉంటుంది. కానీ మన సమాజం పురుషుని బలహీనతని క్షమిస్తుంది, అది నేరంగా పరిగణించదు. పురుషుడు ఏం చేసినా అది ప్రకృతి సిద్ధంగా, సహజంగా భావించి పట్టించుకోదు. అదే బలహీనతకి స్త్రీలోనైతే ఆ స్త్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది సమాజం. ఆ స్త్రీకి మరి సంఘంలో భవిష్యత్తు ఉండదు. పవిత్రత, శీలం అన్నీ స్త్రీలకే పరిమితి చేసి స్త్రీని అణగదొక్కుతూనే ఉంది ఈనాటికి సమాజం. పురుషుడు వివాహానికి పూర్వం ఎన్ని ప్రేమ కలాపాలు జరిపినా తప్పులేదు. ప్రేమించానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి స్త్రీని విలాస వస్తువుగా అనుభవించి అవసరం తీరాక వదిలి తను మహారాజులా పెళ్లి చేసుకుంటాడు. ప్రేమించడానికి, అనుభవించడానికి ఏ అభ్యంతరాలు, ఏ పెద్దలు, ఏ వంశగౌరవాలు, కులాలు, మతాలు ఏవి అడ్డురావు. పెళ్లి వేళకు వచ్చేసరికి బాధ్యతలు, పెద్దల ఆంక్షలు, వంశ ప్రతిష్టలు అడ్డొస్తాయి. ఒకసారి ప్రేమ కలాపాలు జరిపిన స్త్రీని వివాహం ఆడడానికి ఏ పురుషుడు ముందుకి రాడు. కర్మకాలి ఆ స్త్రీ సంతానవతి అయితే ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మోసుకుపోతుంది. ఆ సంతానం అక్రమ సంతానంగా పరిగణించబడి సమాజంలో స్థానం కోల్పోతుంది. మంచిదే, వివాహానికి పూర్వం సంతానం పొందే అర్హత లేదని మన సమాజం నిర్ణయించడం మంచిదే. అక్రమంగా సంతానం పొందడం తప్పని నిర్ణయించి అలాంటి స్త్రీని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన పురుషుడు ఎందుకు శిక్షార్హుడు కాడు? దొంగతనం నేరం, హత్య శిక్షార్హం, ఫోర్జరీ నేరం, వ్యభిచారం నేరం, మరొకరి భార్యతో పొందు నేరం. ఇవన్నీ నేరాలయ్యి శిక్షార్హమైనప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడకుండా సంతానవతిని చేయడం నేరమని అలాంటి అక్రమ సంతానాన్ని కలిగించిన పురుషుణ్ణి ఎందుకు శిక్షించదు మన సమాజం? వెల్ సెడ్. కోర్టులో చప్పట్లు మారుమోగాయి. అందరూ ఆమె వాదనని ప్రశంసించారు. ఆర్డర్, ఆర్డర్, జడ్జి గారు అన్నారు. సుమతి ఆ ప్రోత్సాహంతో మరింత ఆవేశం పుంజుకుంది. యువర్ ఆనర్, ఇద్దరు కలిసి చేసిన నేరంలో స్త్రీ ఒక్కతే శిక్షించబడ్డం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారం ఈ నవీన యుగంలో, ఈ అణుయుగంలో కూడా ఇంకా అమలుపరచడం ప్రగతిశీలతకి చిహ్నమా? మన సమాజంలో వస్తున్న మార్పులు, మనం సాధించిన అభ్యుదయం అంతా వేషభాషలకే పరిమితమా? యుగాల నాటి ఈ ద్వంద్వ నైతిక నీతి ప్రమాణాలు సవరించాల్సిన బాధ్యత మన చట్టాలకి లేదా? యువర్ ఆనర్, ఏ స్త్రీకైనా అక్రమంగా కన్నా, సక్రమంగా కన్నా బిడ్డ మీద తల్లికి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది. మాతృత్వంలోని మహిమ అదే. సంఘానికి భయపడి ఎంతమంది తల్లులు భ్రూణహత్యలు చేయలేదు? తమ బిడ్డలని చెత్త కుండీలు, శరణాలయాల పాలు చేయలేదు? నిర్ధారణగా బిడ్డని దూరం చేసుకున్న ఆ తల్లి మనస్తాపం ఎవరైనా గుర్తించి జాలిపడతారా? ఏ స్త్రీ ఎలా కన్నా బిడ్డకి దూరమే అనుభవించే రంపపు కోతకి గురి చేయడం సభ్య ప్రపంచం చేయాల్సిన పని కాదు. తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఆ బిడ్డని అనాథగా చేసి శిక్షించడం అన్యాయం, అక్రమం. ఏ నేరానికి ఆ బిడ్డ అనాథగా నరకం అనుభవించాలి? యువర్ ఆనర్,
రేపు నా క్లయింట్కి బిడ్డ పుడితే ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి? అక్రమ సంతానంగా ఆ బిడ్డకి సంఘంలో స్థానం ఉంటుందా? తండ్రి లేకుండా పుట్టిన బిడ్డని సమాజం ఎందుకు ఆదరించదు? తల్లి తండ్రి బ్రతికి ఆ బిడ్డ దిక్కు మొక్కు లేని అనాథగా ఎందుకు బ్రతకాలి? అందుకే నా క్లయింట్ రూప తను చేసిన తప్పుకి బిడ్డని శిక్షించదలచలేదు. తన బిడ్డకి తండ్రి పలానా అని లోకానికి తెలియచెప్పడానికే ఆమె కోర్టుకెక్కింది. యువర్ ఆనర్, నా క్లయింటు ఈ తరం ప్రతినిధి. యుగాల నాటి స్త్రీల మాదిరి పిరికిది కాదు. తను చేసిన పని నలుగురిలో తెలిస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవడమో, చేసిన పాపాన్ని చాటుగా కడుక్కొని చేతులు దులుపుకోవాలనే పిరికిది కాదు. ధైర్యంగా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నిలబడింది. తనతో పాటు సురేష్ కూడా శిక్షార్హుడే అని న్యాయస్థానంలో న్యాయం కోరుతుంది. యువర్ ఆనర్, ఎట్టి పరిస్థితుల్లోనూ నా క్లయింటు బిడ్డని దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. సంఘాన్ని ఎదిరించి ఎలా కన్నా ఏ తల్లి నుంచి బిడ్డని వేరు చేసే హక్కు ఎవరికీ లేదని ఆ బిడ్డని పెంచుకొని నిరూపించదలిచింది. విత్తనం ఎవరు నాటినా, ఏ భూమిలో పండితే ఆ భూమి ఎవరిదైతే ఆ పంట ఫలం వారు అనుభవించడం ఆచారం. అలాగే విత్తనం ఎవరిదైనా స్త్రీ గర్భంలో బిడ్డ పెరిగి ఆ స్త్రీ ద్వారా ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఆ స్త్రీకే చెందాలి. కానీ ఆ బిడ్డ మీద హక్కు పురుషునికి చెందడంలో ఎంత న్యాయం ఉంది? తోటమాలి విత్తు నాటినంత మాత్రాన ఆ పంట అతనిది కాదు. ఆ తోట ఎవరిదైతే ఆ పంట వారికే చెందడం రివాజు. ఆ సూత్రం బిడ్డల విషయంలో ఎందుకు అమలు జరగడం లేదు? యువర్ ఆనర్, మన సమాజం, మన దేశమే కాదు, ఏ దేశంలో అయినా బిడ్డ మీద హక్కు పురుషునికి ఇచ్చింది చట్టం. న్యాయం ఆలోచిస్తే ఇది చాలా అన్యాయం. నవమాసాలు మోసి నరకయాతన పడి కని అష్టకష్టాలు ఓర్చి పెంచిన తల్లికి హక్కు ఇవ్వకుండా తండ్రికి బిడ్డ మీద హక్కు ఇవ్వడంలో ఉద్దేశం? ఆ విధంగా స్త్రీలని తమ గుప్పెట్లో ఉంచుకొని ఆమె బలహీనతని తమ చేతికుంచుకొని ఆమెని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి పురుష ప్రపంచం ఏర్పడిన ఈ చట్టం ఎంతవరకు సమంజసం? ఆలోచించి సవరించాల్సిన అవసరం మన రాజ్యాంగానికి లేదా? స్త్రీలో ఈ బలహీనతని ఆధారం చేసుకొని యుగ యుగాలుగా పురుషుడు స్త్రీని బానిసగా చేసుకొని తన ఆధిక్యత నిరూపించుకుంటున్నాడు. భర్తతో ఎంత నరకం అనుభవిస్తున్నా బిడ్డల కోసం ఆ నరకం సహిస్తూ ఎందరు స్త్రీలు కాపురం చేయడం మనం చూడడం లేదు. అటు భర్త నిరాదరణని, దుర్మార్గాన్ని సహించలేక, ఇటు బిడ్డల్ని వదలలేక, తరుణోపాయం లేక వారి ఓర్మి ఆఖరిమెట్టుకొచ్చాక ఎందరు స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? పిల్లల కోసమే సగం మంది స్త్రీలు భర్తల దౌర్జన్యాన్ని సహిస్తున్నారు. పిల్లల్ని వదలలేక, పిల్లల్ని ఇయ్యరు అన్న భయంతోనే స్త్రీ పురుషుని ఆధిక్యానికి తల ఒగ్గి బతుకుతోంది. పురుషుని కంటే ఏ విషయంలోనూ తీసిపోని స్త్రీకి మాతృత్వం ఒక వరం కాదు, శాపమై పురుషునికి లొంగి ఉండాల్సి వస్తుంది. బిడ్డని కని పెంచిన తల్లికే బిడ్డపై హక్కిస్తే పురుషుని ఆట ఎప్పుడో కట్టేది. భర్త క్రూరుడు, దుర్మార్గుడు అయి హింసిస్తే అతనికి తల ఒగ్గి బ్రతకనవసరం లేకుండా బిడ్డల్ని తీసుకెళ్ళి ఏ కూలీ నాలి అయినా చేసి ఆమె బిడ్డల్ని పోషించుకోగలదు. తను హింసిస్తే స్త్రీ ఇక సహించదని పురుషులకు అర్థమైతే అప్పుడు స్త్రీని, భార్యని తమ కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్ధాంగిని గౌరవంగా చూడగలుగుతారు. తను హింసిస్తే భార్య బిడ్డలతో ఇల్లు వదులుతుందన్న భయం ఉన్నవాడు తన ఆధిక్యత అడుగడుగునా చూపకుండా సమాన స్థాయి ఇస్తాడు స్త్రీకి. యువర్ ఆనర్, ఈ సమాజంలో బిడ్డపై తల్లికి హక్కిచ్చిన రోజు ప్రతి స్త్రీ ఇల్లు వదిలితే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని కొందరు అనొచ్చు. కానీ ఏ స్త్రీ కూడా కావాలని భర్తకి, సంసారానికి దూరం అవడానికి కోరుకోదు. ఆ ఇల్లు ఎంతో నరకమైతే తప్ప ఆ ఇల్లు నడి రోడ్డున పడదు. ఆ భర్త ఎంతో క్రూరుడైతే తప్ప ఆ సెక్యూరిటీ వదులుకోదు. అంచేత యువర్ ఆనర్, స్త్రీకి బిడ్డ మీద హక్కిచ్చి తండ్రి ప్రసక్తి లేకుండా బిడ్డ తల్లికి చెందినప్పుడు ఇన్ని భ్రూణ హత్యలు, ఇంతమంది అనాథలు, ఇంతమంది స్త్రీల ఆత్మహత్యలు, ఇంతమంది పతితులు మన సమాజంలో ఉండరు. మరోసారి చప్పట్లు మోగాయి కోర్టులో. ఆవేశంగా ఏకధాటిగా 15 నిమిషాలు వాదించిన సుమతి ఊపిరి తీసుకుంది. జడ్జి గారు కూడా ఆమె వాదాన్ని మెచ్చుకున్నట్టు చూశారు. యువర్ ఆనర్, ఇప్పుడు మన కేసుతో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా
ఒక పురుషుని చేత మోసగించబడి ఈ సమాజం కట్టుబాట్లకి లోబడి అసహాయురాలై ఒక తల్లి తన బిడ్డని శరణాలయం పాలు చేసిన అమ్మాయిని కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను అంది అభ్యర్థిస్తూ. జడ్జి గారు సాలోచనగా చూసి, ఎగ్జాక్ట్లీ వాట్ డూ యూ వాంట్ టు టెల్ అని అడిగారు. చెప్తాను యువర్ ఆనర్. తల్లి తండ్రి ఎవరి బ్రతుకులు వారు హాయిగా బ్రతుకుతూ ఉండగా వారి పాపఫలమైన అమ్మాయి అనాథగా ఎంత నికృష్ట జీవితం గడిపిందో మీ అందరూ ఒక్కసారి వింటే మానవత్వం ఉన్న మనుషులు కరిగిపోతారు. సరోజా, ఇలా రామ్మా. కోర్టులో బెంచిలో కూర్చున్న సరోజినిని బోనులో నిలబెట్టింది. అందరూ సుమతి ఏం చెప్పదలిచిందా అని ఆరాటంగా చూశారు. సరోజినిని బోనెక్కించగానే రామనాథం గారికి ఏదో అర్థమైనట్లు ఆయన మొహం నల్లబడింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. కేసుకు సంబంధించిన విషయాలతో కేసుని పక్కదారులకి పట్టించాలని చూస్తున్నందుకు అబ్జెక్షన్ చెప్తున్నాను అన్నారు రామనాథం ఆవేశంగా లేచి. జడ్జి గారు ప్రశ్నార్థకంగా సుమతి వంక చూశారు. యువర్ ఆనర్, కేసుతో సంబంధించిన మాట నిజమే, కానీ మానవతతో సంబంధం ఉంది సార్. ఒక స్త్రీ ఒక పురుషుడు చేసిన తప్పుకి కారణంగా ఆ తండ్రి మోసానికి ఆ తల్లి పిరికితనానికి సాక్ష్యంగా అన్యం పుణ్యం ఎరగని ఆ పసిబిడ్డ 15 ఏళ్ల పాటు అనాథగా ఆశ్రమంలో అడుగడుగున ఈసడింపుల మధ్య తిరస్కారాలు, చివాట్లు, చెప్పుదెబ్బలు, హేళనల మధ్య ఆకలితో ఎలా అలమటించిందో, బ్రతుకు పట్ల ఆ పసిబిడ్డకి ఏర్పడిన విరక్తి, భయంతో అనుక్షణం ప్రతిదానికి బెదిరిపోతూ జీవోత్సవంలా బ్రతకడం కోసం ఈ అమ్మాయిని బోనెక్కించాను యువర్ ఆనర్. 3 ఏళ్ల క్రితం అనాథ శరణాలయం నుంచి ఈ పాపం తీసుకొచ్చిన రోజు కంచంలో కూర, చారు, పచ్చడితో ఉన్న మామూలు భోజనం ముందు కూర్చోపెట్టగానే ఈ అమ్మాయి కళ్ళల్లో మెరిసిన మెరుపు, ఆనందం, ఆశగా, ఆరాటంగా అంతా ఒక్కసారిగా తినేయాలి అన్నంత ఆరాటం యువర్ ఆనర్. ఆ క్షణంలో ఆ పిల్లమోహం చూసిన ఎవరికన్నా అన్నాళ్ళు ఆమె గడిపిన అనాథ జీవితం ఎంత నికృష్టమైనదో ఎవరూ చెప్పనక్కర్లేకుండానే గుర్తించేవారు. అడుగు వేసి తీయడానికి భయం, ఎక్కడ కూర్చుంటే ఏం తప్పో అనే బెదురు చూపులు, ఆఖరికి మంచినీళ్లు ముంచుకు తాగడానికి కూడా భయపడుతూ ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ 15 ఏళ్ల బాలిక ఏ నేరానికి ఈ శిక్ష అనుభవించాలి? మంచి బట్టలు కొనిచ్చిన మొదటి రోజు అవి చూసిన ఆమె కళ్ళలో ఆనందం, కృతజ్ఞత, మెత్తటి పక్క మీద పడుకొని ఆ అనుభూతిని ఆనందించే ఆమె పారవస్యం, ఇంతటి సుఖం, ఈ తృప్తి, ఆనందం అంతా నిజమేనా అన్న అపనమ్మకం, ఈ సుఖం శాశ్వతం కాదేమో అన్న దిగులు, జరిగింది కళ నిజమా అన్న అనుమానం, ఈ కళ చెదిరి ఈ సుఖానికి దూరమై మళ్ళీ ఆ నరకంలో పడిపోతానేమో అన్న ఈ భావాలన్నీ కదలాడుతుంటే చూసిన మానవత్వం ఉన్న మనుషులెవరూ చలించకుండా ఉండలేరు. ఆ నరకం నుంచి తప్పించి తీసుకొచ్చిన నన్ను కౌగిలించుకొని హృదయ విదారకంగా ఏడ్చిన ఏడుపు ఏ కసాయి గుండెనన్నా కరిగిస్తుంది. అక్రమ సంతానంగా జన్మించి అనాథ శరణాలయం పాలైన వందలు, వేలు అనాథల్లో ఈ పాప ఒక్కరితి. ఈనాడు నా క్లయింట్కి ఉన్న ధైర్య సాహసాలు ఈమె తల్లికి ఆనాడు ఉండుంటే ఈ బిడ్డ అనాథగా నరకంలో మగ్గేది కాదు. ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా బిడ్డని పెంచుకుంటాను అనే నా క్లయింట్ ఆత్మవిశ్వాసం ఆనాడు ఆ తల్లికి ఉంటే ఈ పాప అనాథగా పెరగాల్సిన అవసరం ఉండేది కాదు. ఈనాడు నా క్లయింట్కి అండగా నేను నిలిచినట్లు ఆ తల్లికి సాటి స్త్రీ ఒక్కరన్నా అండగా నిలిచి ఉంటే ఈనాడు ఆ తల్లి బిడ్డని అనాథగా వదిలినందుకు కుమిలిపోయే అవసరం ఉండేది కాదు. యువర్ ఆనర్, ఈ అనాథ బిడ్డ తల్లి ఎవరో కాదు, నేనే యువర్ ఆనర్. 20 ఏళ్ల క్రితం ఒక పురుషుని ప్రేమ నిజమని మోసపోయిన ఫలితం ఈ పాప. ఆ మోసం చేసిన పురుషుడు ఎవరో కాదు, ఈనాడు కొడుకు చేసింది తప్పని తెలిసి తప్పు కాదు అని న్యాయస్థానంలో వాదిస్తున్న తండ్రి లాయర్ రామనాథం గారు. ఈనాడు కొడుకు, ఆనాడు తండ్రి, ఇద్దరు స్త్రీల జీవితాలతో ఆటలాడుకున్నారు. కోర్టులో కలకలం. అంతా ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యి గోలగోలగా మాట్లాడసాగారు. జడ్జి కూడా ఆశ్చర్యపోయారు. రామనాథం గారు అవమానంతో తలెత్తుకోలేక నల్లబడ్డ మొహాన్ని దించుకున్నారు. రూపా, సురేష్ కూడా విభ్రాంతులయ్యారు. తెలిసిన అందరూ వింతగా చెప్పుకుంటున్నారు.
2 నిమిషాలు కోర్టు అంతా రణగుణ ధ్వని. జడ్జి గారు చప్పున తేరుకొని ఆర్డర్ ఆర్డర్ అంటూ కేక పెట్టారు. సుమతి గొంతు సవరించుకొని, యువర్ ఆనర్, కన్న తల్లిని బ్రతికుండగా నా కడుపున పుట్టిన బిడ్డ కడుపు నిండా తిండికైనా నోచుకోక అనాథగా బ్రతకాల్సిన దుస్థితికి కారణం ఏంటి? మన సమాజపు కట్టుబాట్లు. సమాజంలో బ్రతుకుతూ సమాజపు కట్టుబాట్లు దాటలేని మన పిరికితనం. ఇద్దరం కలిసి చేసిన తప్పులో శిక్ష నాకు, నా బిడ్డకి లభించింది. వివాహానికి కాపురానికి దూరమై మోడులా ఏకాకిగా బ్రతుకుతూ నేను అనాథగా దుర్భర జీవితం గడుపుతూ నా బిడ్డ శిక్షింపబడ్డాం సమాజం చేత. కానీ మమ్మల్ని ఈ దుస్థితి పాలు చేసిన పురుషుడు మాత్రం హాయిగా సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నాడు. యువర్ ఆనర్, ఇదేం న్యాయం? పురుషునికో నీతి, స్త్రీకో నీతి ధర్మశాస్త్రంలో ఎందుకు రాయబడి ఉంది? ఈ దందనైతిక నీతి సూత్రాలు ఎప్పటికైనా సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి, మన రాజ్యాంగానికి, మన చట్టాలకి లేదా? యువర్ ఆనర్, ఈనాడు నా క్లయింట్కి ఉన్న ధైర్యం ఆనాడు నాకుంటే నా బిడ్డ ఇన్నేళ్ళు అనాథగా బ్రతికేది కాదు. ఆమెకున్న ఆత్మవిశ్వాసంలో 10వ వంతన్నా నాకుండుంటే కన్న బిడ్డని అనాథ శరణాలయం నుంచి తెచ్చుకొని పెంపుడు కూతురు అని అబద్ధాలు చెప్పుకునేదాన్ని కాదు. తను బిడ్డ భవిష్యత్తు కోసం నా తల్లిదండ్రులు నా బిడ్డ భవిష్యత్తు అంధకారం చేస్తుంటే ఎదుట నిలిచి ధైర్యంగా పోరాడగలగడానికి ఆనాడు ఏ సుమతులు నాకు అండగా లేకపోయారు. అందుకే యువర్ ఆనర్, నా క్లయింట్ నా దగ్గరకు వచ్చి తన కథ చెప్పి న్యాయస్థానంలో తన కోసం నన్ను పోరాడమని కోరగానే ఆమె ధైర్యాన్ని అభినందించాను. బిడ్డకి దూరమైన బాధ ఎలాంటిదో తెలుసు కనుక ఏమైనా ఆమె తరపున నిలబడి తల్లి బిడ్డల్ని ఎవరూ వేరు చేయకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. ఒక పురుషుని చేత మోసగించబడితే ఆ అవమానం, కసి, బాధ ఎలాంటిదో తెలుసు కనుకే ఆ పురుషునికి ఆనాడు బుద్ధి చెప్పలేకపోయినా ఈనాడు బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నాను. నాలాంటి ఒక ఆడపిల్లని నా అవస్థలో పడకుండా కాపాడాలని నిర్ణయించి ఆమెకి అండగా నిలిచి ఆమెకి న్యాయం చేకూర్చడానికి నా సాయశక్తులా పోరాడాలని నిర్ణయించాను. చిన్నదైనా ఆమె మనోనిబ్బరం చూసిన తర్వాతే 10 మందిలో సరోజని నా కూతురని చెప్పుకునే మనస్థైర్యం చిక్కింది నాకు. యువర్ ఆనర్, ఈనాడు నా క్లయింట్కి జరిగిన అన్యాయం ఇదివరకు వేలు లక్షల మంది స్త్రీలకి జరిగింది. ఈ పాత కథని కొత్త మలుపు తిప్పి మోసగించబడుతున్న స్త్రీలకి ఓ దారి చూపాలని కోర్టు వారికి విన్నవిస్తున్నాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని అమ్మాయిలతో ప్రేమ కలాపాలు జరపడం శిక్షార్హం అన్నది పురుషులకు అర్థమైతే ఆడదాన్ని వాడుకొని వదిలేసే ఈ పాత కథకి స్వస్తి చెప్పడం జరుగుతుంది. అక్రమ సంతానాన్ని కన్న స్త్రీకి, అక్రమ సంతానానికి ఈ సమాజంలో ఎలాంటి స్థానం లేదో అలాగే ఆ పురుషునికి వివాహ యోగ్యత ఉండకూడదు. న్యాయం, చట్టం, నీతి సూత్రాలు స్త్రీ పురుషులకి ఒక్కలాగే అమలు జరిపినాడు ఇన్ని మోసాలకి తావుండదు. ఇంతమంది కన్నతల్లులు ఉండరు, ఇంతమంది అనాథలు ఉండరు. ఒక స్త్రీతో ప్రేమ వివాహానికి దారితీయనివాడు ఆ పురుషుడు శిక్షార్హుడని న్యాయస్థానాలు నిరూపిస్తే ఆ పని చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. యువర్ ఆనర్, ఈ ప్రతివాది సురేష్ చేత మోసగించబడిన నా క్లయింట్కి న్యాయం జరిగేటట్టు చూడమని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. ఆమెకి పుట్టిన బిడ్డకి సమాజంలో స్థానం ఉండేట్టు న్యాయం చేకూర్చమని కోర్టు వారిని అభ్యర్థిస్తూ ఇంతటితో నా వాదన ముగిస్తున్నాను. ఏకధాటిగా 3/4 గంట మాట్లాడి సుమతి రుమాలుతో నుదుట చెమట అద్దుకొని కుర్చీలో కూర్చుంది. కోర్టులో చప్పట్లు మోగాయి. రామనాథం మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కోర్టులో ప్రేక్షకులు గోలగోలగా కేసులో అంతిమ విజయం సుమతినే వరిస్తుందని నమ్మకంగా వాదించుకున్నారు. జడ్జి గారు, కేసు తీర్పు 23వ తారీఖుకి వాయిదా వేయబడింది అని కుర్చీలో నుంచి లేచి ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని 7వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 8వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.